హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ థింక్ చాలా డేస్ తర్వాత నా ఛానల్లో ఒక వ్లాగ్ వస్తుంది. అంటే ఈ వ్లాగ్ అంటే నేనేమి ఫుల్ డే వ్లాగ్ ఏం చేయలేదు. జస్ట్ నేను కుకింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న వ్లాగ్లా తీసాను అంతే. అండ్ నేను ఈ వీడియోలో కుకింగ్ గురించి కూడా ఏం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే బేసిక్ అంటే నాకు తెలిసి ఎవరు అంత ఇంట్రెస్ట్ ఉండుండ్రు. ఎందుకంటే అందరికీ రెసిపీస్ వచ్చు. సాంబారు అలాగే చికెన్ ఫ్రై చేశాను. సో నేను నా లైఫ్ అంటే అసలు నేను ఎక్కడ పుట్టాను, ఏంటి, నా స్టడీస్ ఎలా అయ్యాయి, అసలు నా మ్యారేజ్తో ఇదంతా నా లైఫ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈ వీడియో అందరూ చూసేస్తారు, అందరూ తెలుసుకుంటారని కాదు. బట్ అంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను చూసుకున్నప్పుడు ఓకే ఇలా ఉండేదానని, లేదా ఫ్యూచర్లో మా పాపకు చెప్పడానికైనా కానీ ఒక మెమరీలా ఉంటుంది. అలాగే నాకు కొంచెం అసలు నేను యూట్యూబ్ పెట్టడానికి మెయిన్ రీసెంట్గా మా తమ్ముడు అడిగాడు, అసలు నువ్వు ఎందుకు వీడియోస్ పెడుతున్నావు యూట్యూబ్లో, అసలు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, మనిషి కనిపించకుండా చేస్తే అసలు రీచ్ రాదు, ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు, ప్రమోషన్స్ రావు, ఏమీ రావు, అసలు మోనిటైజేషన్ అవ్వదని చెప్పాడు. బట్ నేనంటే బీటెక్లో ఉన్నప్పుడు నేను ఈ వ్లాగ్స్ అనేది చూడటం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ చూసింది శిరీష తెలుగు ఛానల్, మై తెలుగు ఛానల్ ఉంటుంది కదా, తనంటే నాకు అసలు పిచ్చి. కాలేజ్ నుంచి ఇంటికి రాగానే ఫోన్ తీసేసి తన వ్లాగ్స్ చూసేదాన్ని. అప్పుడు అక్క చాలా రెగ్యులర్గా పెట్టేవాళ్ళు వీడియోస్. సో అలా చూస్తూ ఉండేదాన్ని. సో అప్పుడే నాకు ఇలా వ్లాగింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పట్లో నేను కూడా చాలా మేకప్ ప్రొడక్ట్స్ కొనుక్కునేదాన్ని. పర్పుల్ నుంచి, నైకా నుంచి, అమెజాన్ నుంచి చాలా అంటే చాలా కొనుక్కునేదాన్ని. సో వాటికి నేనే ఊరికే అసలు ఎక్కడ పోస్ట్ చేసేదాన్ని కాదు, ఊరికే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకునేదాన్ని. అప్పుడప్పుడు నేనే వింటూ ఉండేదాన్ని. సో నేను అంటే నాకు యూట్యూబ్ పెట్టాలని ఉన్నా కానీ నేను పెట్టేదాన్ని కాదు. ఎందుకంటే నేను నెగిటివ్ కామెంట్స్ తీసుకోలేను. అండ్ నేను కనిపించి చేస్తే రిలేటివ్స్ అందరూ చూస్తే ఏమనుకుంటారు, జడ్జ్ చేస్తారు, మా నాన్నకి చెప్తారు, మా నాన్న వచ్చి నన్ను తిడతాడు, ఇదంతా ఎందుకని నేను ఇంకా అంత సీరియస్గా తీసుకోలేదు. అండ్ ఇప్పుడైనా నేను చేస్తుంది ఎందుకంటే ఓకే అంటే నేను ఇంకా బీటెక్ దాకా చదువుకున్నాను. ఇంకా తర్వాత నేను కాన్స్టెంట్గా ఉండిపోయాను. అంటే ఒక స్కిల్ నేర్చుకోవడం లేదు, ఒక వర్క్ చేయడం లేదు, ఏమీ లేదు. సో ఇలా ఏదైనా చేసుకుంటే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నాకు ఈ వ్లాగింగ్ అంటే నాకు చాలా నచ్చిన పని కాబట్టి ఓకే, దాని నుంచి ఇన్కమ్ వచ్చినా యూజ్ ఉన్నా లేకపోయినా ఓకే, నా ఆనందం కోసం అయితే చేసుకుంటున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్కి రీజన్ ఉంది. అంటే నా యూట్యూబ్ ఛానల్ వెనుక ఉన్న స్టోరీ అయితే ఇది. నేను హ్యాపీగా ఉండడానికి నాకు ఇది నచ్చిన పని కాబట్టి నేను చేస్తున్నాను అంతే. దాని నుంచి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు అంతకు మించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నన్ను ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. అది చాలా గ్రేట్. అండ్ ఇంకా నా నా చిన్నప్పటి నుంచి విషయాలకు వచ్చేస్తే మేము పుట్టింది అయితే ఆంధ్ర. అంటే నేను ఊర్లు, కాలేజ్, స్కూల్ పేర్స్ ఏం చెప్పాలనుకోవట్లేదు. సో మేమైతే ఆంధ్రాలో పుట్టాము, నేను మా తమ్ముడు. అండ్ ఇంకా మా స్కూలింగ్ ఏంటంటే చాలా బేసిక్ స్కూల్, అంటే చాలా చిన్న స్కూల్. అంటే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అలా ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్కూల్స్ అలా ఏం కాదు. మనకి విజయవాడలో ఉంటుంది ఆ స్కూల్, చాలా చిన్న స్కూల్. సో నేను ఎల్కేజీ నుండి 10th వరకు సేమ్ స్కూల్. ఇంకా ఆ స్కూల్ ఏం చేంజ్ అవ్వాలనుకోలేదు. ఇంకా ఆ స్కూల్ బాగానే ఉంటుంది. అక్కడ చిన్న స్కూల్ అయినా కానీ అక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఎక్కువ దాన్ని ఏమంటారు, మోరల్ వాల్యూస్ ఎక్కువ నేర్పిస్తారు. అంటే పూజలు, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా ఉండాలి, ఇదంతా బాగా చెప్తారు. సో స్కూల్ అంటే నాకు అప్పుడు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ వల్ల ఏమో కానీ అంటే నాకు కొత్త పర్సన్స్తో మాట్లాడతాం అంటే కొంచెం కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే కొత్త పరిచయం చేసుకోలేను అట్లా. ఎందుకంటే మనకి కామన్ ఫ్రెండ్సే ఉంటారు, కామన్ టీచర్స్. ఇంకా వెళ్ళి కొత్త వాళ్ళతో మింగిల్ అవ్వాలి, కొత్త సరౌండింగ్స్లో అడ్జస్ట్ అవ్వాలన్న థాటే ఉండదు కదా. సో అట్లా అయిపోయింది స్కూలింగ్ అంతా ఒకటే స్కూలు. అండ్ నెక్స్ట్ ఇంటర్. మేము స్కూలింగ్లో ఉన్నప్పుడే ఒక ట్యూషన్కి వెళ్ళేవాళ్ళము. ఆ ట్యూషన్ సార్ ఏంటంటే మనకి ఈ ప్రిన్సిపల్, అంటే ప్రిన్సిపల్ కాదు, మనకి సీనియర్ లెక్చర్స్, జేఎల్స్ అలా ఉంటారు కదా, అలాగా ఆయన. మన మీ కాలేజ్ పేరు మనకి చైతన్య నారాయణలో ఒకటి. సో ఆయన అందులో పనిచేస్తారు. ఇంకా ఆయన మా ఇంటికి వచ్చి అడ్మిషన్ రాపించేసుకున్నారు. అండ్ అప్పుడు వేరే కాలేజెస్ ఉంటాయి, అవి చూసుకోవాలన్న థాట్ కూడా నాకేమీ లేదు. సో ఇంకా ఆ స్కూల్లో జాయిన్ అయిపోయాను. అది గర్ల్స్ క్యాంపస్. ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఇంటర్లో అయితే నేను 4కి లెగిసి చదివేదాన్ని. దేనికి, మనకి వీక్లీ టెస్ట్లు ఉంటాయి కదా దానికి, మిడ్ సెమ్ ఎగ్జామ్స్కి 4కి లెగిసి చదివేదాన్ని. అసలు ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు నేను అప్పుడు అంత సీరియస్గా తీసుకున్నాను ఇంటర్ని అని. మెయిన్ రీజన్ నేను సీరియస్గా తీసుకోవడానికి ఏంటంటే మనకి సెక్షన్స్, అంటే మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోతే సెక్షన్స్ మనకి ఇంకా చిన్న సెక్షన్స్లో, వీక్ సెక్షన్స్లో వేస్తారు కదా. సో అట్లా ఉండేది. సో ఇంకా దానికోసం కొంచెం కష్టపడి చదివేదాన్ని. అండ్ నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంటర్లో నుంచి ఇప్పుడు కూడా మేము చాలా బెస్ట్ ఫ్రెండ్. అంటే తను ఒకటే, ఇంకా ఇంటర్లో నా ఫ్రెండ్ అంటే తను ఒకటే. ఇంకా బస్ మెట్స్ అలా ఉండేవాళ్ళం. రోజు లెగటం, బస్ వస్తుంది, బస్ ఎక్కడం, వెళ్ళి మళ్ళీ రావటం. ఇంకా ఇదే అసలు ఇంటర్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీటెక్ నేను యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ కూడా మా ఇంటి దగ్గరే ఒక 5 minutes 10 minutes ఉండేదండి.
సో ఇంకా ఇంటర్ బీటెక్లో అయితే నేను తీసుకుంది ఈసీఈ. అండ్ మనకి ఇంటర్కి బీటెక్కి మధ్యలో ఎంసెట్ ఉంటుంది కదా, ఎంసెట్ కూడా నేనేమి కోచింగ్ అలా ఏం తీసుకోలేదు, మనకి ఇంటర్లో ఇస్తారు కదా, అది వెళ్ళి ఏదో ర్యాండమ్గా అలా పెట్టేసి వచ్చాను. బాగానే వచ్చింది నాకైతే. అప్పట్లోనే ర్యాంక్ 40,000 35,000 అలా సంథింగ్ వచ్చింది. ర్యాంక్ అయితే నాకు బాగానే వచ్చింది. ఆ ర్యాంక్కి చాలామంది చెప్పారు, నువ్వు బయట కాలేజెస్లో ట్రై చేస్తే నీకు ఫ్రీగా ఇస్తారు సీట్, ఐ మీన్ ఫీ కూడా పే చేయక్కర్లేదు, మంచి స్కాలర్షిప్తో వస్తుంది అది అని. బట్ ఇంకా మా నాన్న లేదు, ఇంటి దగ్గరలోనే ఈ యూనివర్సిటీలో చదవాలని ఫిక్స్ అయిపోయారు. సో ఇంకా ఆ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయాను. రోజు వెళ్తూ వచ్చేదాన్ని. అండ్ మనకి నేను తీసుకున్న బ్రాంచ్ అయితే ఈసీఈ. అప్పుడు ఎవరో చెప్పారు ఈసీఈ అయితే సిఎస్సి వైపు వెళ్ళొచ్చు, ఈసీఈ వైపు వెళ్ళొచ్చు అని. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈసీఈ అయితే మనకి ఎటు వెళ్ళడానికి ఉండదు. అంటే ఇటు కోడింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాదు, ఇటు ఎలక్ట్రానిక్స్ కూడా అంత ఏమీ రావు. సో బెటర్ మీరు కోడింగ్ వైపు వెళ్ళాలంటే సిఎస్సి తీసుకోండి, అంతేగాని రెండు వైపు వెళ్ళొచ్చు అని మాత్రం అస్సలు ఆలోచించుకోవద్దు, అట్లేమి ఉండదు. సో ఇంకా బీటెక్ కూడా అయిపోయింది. బీటెక్లో కూడా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇంకంతే, నేను ఏమి కాలేజ్కి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండేదాన్ని. కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా మనకి, ఈ ఫెస్ట్లో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అలా ఏమి ఉండేది కాదు. అంటే మా ఫ్రెండ్స్ అలా ఉండేవాళ్ళు కాదు, ఇంకా నేను వెళ్ళి కాలేజ్ ఎప్పుడైపోతే ఇంటికి వెళ్ళిపోదాం అట్లే ఉండేదాన్ని. ఇంకా మా ఫ్రెండ్ ఏంటంటే ఫుల్ బుక్ పురుగు అనమాట, చదివే చదువు చదివే చదువు. ఇంకా తనలాగే నేను, అంటే మన ఫ్రెండ్స్ ఎటైనా వెళ్దామంటే ఇంక మనం వెళ్తాం కదా, సో తను లేదు చదువుకుంటూనే ఉంటుంది. ఇంకా నాకు అదే అలవాటు అయిపోయి నేను ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఏమీ వెళ్ళేవాళ్ళం కాదు. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, మేము ముగ్గురమే. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. ఇంకా అప్పుడు వచ్చింది కరోనా, మనకి 2020లో వచ్చింది. అప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ అలా అలా ఉంది అంతే. సో ఇంకా అప్పుడు కరోనా వచ్చింది, ఇంకేముంది ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లోనే. ఇంకా ఫుల్గా మా అమ్మతో చిల్ అవ్వటం, వంట చేయడానికి దానికి హెల్ప్ చేయటం, ముచ్చట్లు ఆటలు ఇదే సరిపోయింది. కానీ పెద్ద క్లాసెస్ ఏమి ఎంత అటెండ్ అయ్యేదాన్ని కాదు. బట్ ఎగ్జామ్ ముందైతే చదివేదాన్ని. నాకైతే ఇప్పటిదాకా ఇంటర్ నుంచి ఎప్పుడు ఒక సబ్జెక్ట్ పోవటము, బ్యాక్లాగ్ ఉండడం అలా అయితే ఏం లేదు. చాలా సీరియస్గా చదివేదాన్ని అప్పుడు. బట్ అంత సీరియస్గా చదివి కూడా ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదని చెప్పుకోవాలి. ఇంకా బీటెక్ మనకి థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్కి అలాగే ప్లేస్మెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అలా రాస్తూ ఉన్నాను. అండ్ విప్రోకి సెలెక్ట్ అయ్యి వాళ్ళు ట్రైనింగ్ కూడా అయ్యారు. బట్ నాకు ఎందుకు అది, అప్పుడు నాకు వేరే కంపెనీ కూడా వచ్చింది, చిన్న కంపెనీ, అంటే కాల్ సెంటర్ జాబ్ లాంటిది. నాకు ఎందుకు ఇది అంత ఇంట్రెస్ట్ అనిపించింది, అది అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అంటే నాకు వేరే థాట్స్ ఉండేవి, అంటే ఎంటెక్ చేయాలి అన్నట్టు థాట్స్ ఉండేవి. సో దానికోసం ఊరికే కొంచెంసేపు కొన్ని రోజులు చేద్దాము, తర్వాత మానేసి ఎంటెక్ జాయిన్ అవుదాం అనుకున్నట్టు నేను ఆ కంపెనీ చూస్ చేసుకున్నాను. ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేశాను. సో ఇంకా ఆఫర్ లెటర్ యాప్స్ అంటే ఇంకా 4-1లో నేను సెలెక్ట్ అయిపోయాను. ఇంకా 4-2 కూడా ఉంటుంది కదా మనకి, ప్రాజెక్ట్స్ అట్లా ఇట్లా కాలేజ్కి వెళ్ళటం రావడం అట్లా అయిపోయింది బీటెక్ అంతా. అండ్ బీటెక్ అయిపోయా ఇంకా 4-2 కూడా అయిపోయింది సెమ్. మాది మేలో అయిపోయింది. ఇంకా సెప్టెంబర్ నుంచి జాయిన్ అవ్వమన్నారు ఆఫీస్లో, నేను యాక్సెప్ట్ చేసిన కంపెనీ ఆఫీస్లో. సో బెంగళూరు. ఇంకా బెంగళూరు వచ్చాము. బెంగళూరు వచ్చి ఒక పీజీ తీసుకున్నాము. ఫస్ట్ ఒక 4 డేస్ 5 డేస్ ఆఫీస్ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇంకా పీజీ తీసుకున్నాము. ఫస్ట్ 1 వీక్ బాగానే ఉన్నా కానీ తర్వాత నుంచి ఇంక హోమ్ సిక్. అంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్స్లో కానీ అట్లా ఎప్పుడు లేను కదా, ఇంక హోమ్ సిక్. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా ఏడ్చేసేదాన్ని. ఇంకా అలా అంటే నేను హోమ్ సిక్తో ఏడుస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు, పిల్ల అక్కడ ఉండలేకపోతుందేమో, అంటే తనకు నచ్చలేదేమో అక్కడ అని వాళ్ళు అలా అనుకున్నారు. సో ఇంకా అలా ఫోన్ చేస్తే ఏడుస్తుండేదాన్ని. ఈలోపు మా నాన్న ఒక మ్యాచ్ వచ్చిందని చెప్పారు. సో అప్పుడు నేను రమ్మన్నారు ఇంటికి. నేను వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే అప్పుడు మనకి కాన్వకేషన్కి అప్లై చేయాలి. సో కాన్వకేషన్కి అప్లై చేయడానికి వెళ్తే ఆ గ్యాప్లో మా నాన్నలు పెళ్లి చూపులు ఇదంతా ఫిక్స్ చేయడం. సో మళ్ళీ నేను కాన్వకేషన్కి అప్లై చేసి పెళ్లి చూపులు అయిపోయాక మళ్ళీ బెంగళూరు వచ్చేసాను. ఇంకా మా నాన్నలు అది మ్యాచ్ అనేది ఫిక్స్ చేసేసారు, ఆ మ్యాచ్. సో మాకు ఎంగేజ్మెంట్ అనేది December 9th అయింది. మళ్ళీ పెళ్ళి వచ్చేసి ఫెబ్లో. సో ఇంకా నేను ఎంగేజ్మెంట్ ముందే జాబ్ మానేశాను. ఎందుకంటే మా నాన్న ఏమి అంటే అంత దూరంలో ఉండి అసలు నేను ఏడుస్తుంది హోమ్ సిక్ వల్ల కదా. సో ఇంకా ఎందుకులే, పెళ్ళైతే ఇక్కడే ఉంటావు కదా, అంత దూరం ఏమి వెళ్ళక్కర్లేదు కదా అని ఇంకా జాబ్ కూడా మానేయమన్నారు. జాబ్ మానేసి ఇంకా వచ్చేసి పెళ్ళి చేసుకున్నాను. బట్ ఇప్పుడు కూడా నేను రిగ్రెట్ అయ్యేది ఏంటంటే, సో అంటే మనకి బీటెక్ దాకా చదువు అనే ఉంటుంది. సో మనం ఎంజాయ్ చేసే లైఫ్ ఏంటంటే మనకి పెళ్ళికి దాకా, అంటే బీటెక్ నుంచి మనం జాబ్ చేస్తే ఆ పీరియడ్, లేదంటే 1-2 ఇయర్స్ ఇంట్లో ఉండి అమ్మ వాళ్ళతో చిల్ అవుతూ అలా ఎంజాయ్ చేయొచ్చు. బట్ నాకు ఆ టైం కూడా లేదు కదా. మా బీటెక్ మేలో అలా అయిపోయింది. సో వెంటనే డిసెంబర్లో ఎంగేజ్మెంట్, అంటే పెళ్ళి అయిపోయినట్టు ఇంక లిటరలీ. సో ఇంకా ఎంజాయ్మెంటే లేదు. సో ఆ బ్యాచులర్ లైఫ్ అనేది నేను ఎంజాయ్ చేయలేకపోయానని
నాకు ఇప్పుడు కూడా కొంచెం రిగ్రెట్‌గా వస్తది. ఇంక ఇప్పుడేం ఎంజాయ్ చేస్తాం వన్స్ పెళ్లయిపోయిందంటే ఇంక అన్ని రెస్పాన్సిబిలిటీస్ అవి రూల్స్, రెగ్యులేషన్స్ ఇవే తప్ప ఇంకా ఎంజాయ్‌మెంట్ ఏమి ఉండదనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ఇంకా డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది గదా! ఇంకా ఫెబ్‌లో పెళ్లి. సో మధ్య మధ్యలో పెళ్లి పనులు, పెళ్లి షాపింగ్ అది ఇది అని ఉండేది. అండ్ పెళ్లి షాపింగ్‌కి నేను ఇప్పుడు అనుకుంటాను. అంటే నేను ఏ జ్యువెలరీ ఏసుకోవాలి, శారీ ఎలా బ్లౌజ్ డిజైన్ చేపించుకోవాలి అన్న మినిమమ్ ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండేది కాదు. అంటే పెళ్లి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కాదు. ఎందుకు ఏదో ఒకటిలే ఉండేది. ఇంకా మా పిన్నియే మొత్తం అన్నీ చూసుకున్నారు. సో వాళ్ళతో పాటు నేను వెళ్ళేదాన్ని. వాళ్ళు ఇది బావుందంటే ఆ! బావుంది. ఏదని చూపిస్తే ఇది బావుందంటే బావుంది. అలానే ఉండేదాన్ని కానీ ఇప్పుడు అనిపిస్తుంది అర్రే! నేను ఎందుకు అన్నీ ప్లాన్ చేసుకోలేదని. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి.